జై శ్రీరామ్. రామ్ నామ్ సత్యే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు హనుమంతుని శక్తివంతమైన మంత్రం మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్దే. ఈ మంత్రం ఒక అర్థం తెలుసుకుందాం. ఈ మంత్రం రామరక్షా స్తోత్రంలోని 33వ స్తోత్రం. దీనిని ముని బుధకోశిక ఋషి రచించారు. మనోజవం మారుతతుల్య వేగం. మనోజవం అనగా మనస్సుతో సమానమైన వేగం కదిలేవారు. మారుతతుల్య వేగం. మారుత అనగా వాయుతో సమానంగా వేగంతో కదిలేవారు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఇంద్రియాలను జయించేవారు. బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతుల్లో కల్లా శ్రేష్ఠుడు. వాతాత్మజం వానరయూత ముఖ్యం. వాతం అనగా వాయువు. వాయుదేవుని కుమారుడు, పవనపుత్రుడు. వానరయూత ముఖ్యం. యూత అనగా గ్రూప్ కానీ, సమూహం కానీ, సైన్యం కానీ. వానర సైన్యంలో ముఖ్యమైన వాడు. ముఖ్యం అనగా లీడర్ అనగా ముఖ్యమైన వాడు. రామదూతం శరణం ప్రపద్దే. శ్రీరామునికి దూతగా శరణం ప్రపద్దే అనగా శ్రీరామదూతునికి నేను శరణం కోరుకుంటున్నాను. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. రామదూతం అనగా హనుమంతుని రామదూతగా పిలుస్తారు. ఎందుకంటే హనుమంతుడు ఎంత పెద్ద గొప్ప కార్యం చేసినా నేను చేశాను అనడు. నేను రామదూతను, నేను చేశాను అంటాడు. రామదూత అనేదే హనుమంతుని పరిచయం. ఎవరైతే హనుమంతుని రామదూత హనుమాన్, రామభక్త హనుమాన్ అని స్మరిస్తారో వాళ్ళపై ఎప్పుడు హనుమంతుని కృప ఉంటుంది. ఈ మంత్రం ఎవరైతే ప్రతిరోజు 11 సార్లు చదువుతారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. భూత ప్రేత పిశాచాలు వాళ్ళ దగ్గరికి రావు. వాళ్ళకి ఏ కీడు జరగదు. వాళ్ళకి హనుమంతుడే రక్షిస్తాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్దే. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్దే. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్దే.